రవీంద్ర, దీని కడుపు మీద తన్ను. నేను వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒట్టి చేతులతో రాను. అక్కడ నీరజకు ఏం జరిగినా ఆ కీర్తి విజయ్ భాస్కర్లు బ్రతకరు. శర్వణి, శర్వణి, ఇదిగో వాటర్ తీసుకో. శర్వణి, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? నీరజ వాళ్ళు. అబ్బా, నీరజకి ఏం కాదు. తను ఆనందంగా తన ఇంట్లో ఉంది. అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తే ఇదిగో ఇలాంటి కలలే వస్తాయి. లేదు రేణు, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది నీరజ ఏదో ప్రాబ్లంలో ఉంది. సరే, ఏదైనా అంటే సిక్స్త్ సెన్స్ అంటావు. నీ టెన్షన్ అంతా నీరజ్ మీదే కదా. వెయిట్, ఇప్పుడే నీరజ్కి ఫోన్ కలిపి తనతో మాట్లాడిస్తాను. హలో 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 నీరజ, ఏమైంది మేడం? మీరింకా నిద్రపోలేదా? సారీ నీరజ, రేపు నేనే వచ్చి కలుస్తాను. నువ్వు పడుకో. అలాగే మేడం. తను హ్యాపీగానే ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. కావాలంటే రేపు మనిద్దరం వెళ్ళి కలిసి వద్దాం. ఓకేనా? ఎవడ్రా నా వాచి తీసింది? అన్న, ఏం జరిగిందన్నా? ఏం జరిగిందని తాపిగా అడుగుతున్నారేంట్రా? ఇక్కడ నా వాచి పెట్టి సచ్చాను. బాత్రూంలోకి వెళ్ళొచ్చేసరికి మాయమైపోయింది. ఎవరు తీశారా? మాకేం తెలియదన్నా. రే, ఏంట్రా అదోలా ఉన్నారు? చక్రధర్, ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పమంటావ్? నేను ఒకరి కొంప ముంచాలనుకుంటే ఈ ఎదవలు నా కొంపలు ముంచుతున్నారు. అదే నా కాస్ట్లీ వాచి కనపడి చావడం లేదు. రేయ్, మర్యాదగా మీలో ఎవరు తీశారో చెప్పండి. చక్రధర్, నీకేమైనా పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళు నా మనుషులు. రేఖ, వాళ్ళు ఎవరి మనుషులు అనేది కాదు ఇంపార్టెంట్. నా వాచి ఎవరు తీసినా సరే బయటకు తీస్తాడా లేదా, అది ఇంపార్టెంట్. చక్రధర్, నీకు చెప్తుంటే అర్థం కావడం లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో నా దగ్గర పనిచేస్తున్నారు. వీళ్ళంతా నా మనుషులు. నువ్వు అనవసరంగా వీళ్ల మీద లేని పని అబాండాలు వేయకు. అయితే వీళ్ళు తీయకపోతే ఇంకెవరు తీస్తారు? సార్, సార్, కారంతా నీట్గా కడిగి తుడిచిపెట్టాను.
మీరు పర్మిషన్ ఇస్తే ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాను సార్. ఏ వెంకట్రావు, చక్రధర్ వాచ్ తీసి ఎక్కడ దాచావు? నేను వాచ్ తీయడం ఏంటి మేడం? రేయ్, నటించింది చాలో. అది నాకు చాలా విలువైంది. ముందా వాచి బయటికి తీసి మాట్లాడు. నా భార్య పిల్లల మీద ఒట్టు సార్. నిజంగా నాకే పాపం తెలియదు సార్. రేయ్, కూటికి గతి లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తురు పెట్టుకుంటే ఇలాగే చేస్తారు. నిజం చెప్పు, ఈ దొంగతనం చేసింది నువ్వేనని మాకు బాగా తెలుసు. మేడం, నా పరిస్థితులు బాగోలేక రోడ్డు మీద పడ్డాను, కానీ నేను కూటికి గతిలో నుండి మాత్రం కాదు మేడం. సార్, నా భార్య మీద ఒట్టు సార్. నిజంగా నాకే పాపం తెలియదు సార్. రేయ్, ఇక్కడ కొత్తగా పనిలో జాయిన్ అయింది నువ్వొక్కడివే. ఆ వాచి ఇస్తావా లేకపోతే నా చేతిలో చస్తావా? సార్, చావనైనా చేస్తాను, కానీ దొంగతనం మాత్రం చెయ్యను సార్. ఏయ్, దొంగతనం చేసిన ప్రతివాడు నీతి కబుర్లే చెప్తాడు. మా చేతిలో దెబ్బలు తినకముందే ఆ వాచ్ ఎక్కడ దాచావో చెప్పు. మేడం, ఊర్లో పేరు పరపతి ఉన్న మా వదిన గారున్నా నేను ఆత్మాభిమానం చంపుకోలేక మీ దగ్గర పని చేసుకుని బతుకుతున్నాను మేడం. నిజంగా అలాంటి వాణ్ణి కాదు మేడం. నన్ను నమ్మండి మేడం. రేయ్, దొంగతనం చేసి పైగా వదిన ఆత్మాభిమానం అని చెప్తున్నావేంట్రా? నీ జేబులు చూపించరా. రేఖ, నాకు వీడి మీదే అనుమానంగా ఉంది. ఆ వాచి చాలా కాస్ట్లీది. రేయ్, ఆ వాచి రేఖ, ఇది ఇక్కడ పడిపోయింది. రే వెంకట్రావు, నువ్వు నిజంగా నిజాయితీ పరుడువేరా? నాకు దొంగతనం చేసే కర్మే పడితే వెళ్ళి మా వదిన గారు కాళ్ళు పట్టుకుంటానేమో గాని తప్పుడు పని మాత్రం చేయను సార్. సరే సరే, తప్పు జరిగిపోయింది. నాదే పొరపాటు. అవునరా, ఇందాకటి నుండి వదినా వదినా అని చెప్తున్నావు. తను అంత పాపులరా? అవును సార్, మా వదిన పేరు చెప్తే చాలు నా కష్టాలు తీరిపోతాయి. కానీ తన పేరు వాడుకోకుండా నా కష్టంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను సార్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందిరా నీ స్టోరీ. అవును, మీ వదిన ఏం చేస్తూ ఉంటుందిరా? గతంలో లాయర్గా పనిచేసిందండి. చక్రధర్, ఇప్పుడు వాడి పర్సనల్ డేటా తెలుసుకుని మనం ఏం చేస్తాం చెప్పు. రేయ్, జరిగిందేది మనసులో పెట్టుకోకుండా నీ పని నువ్వు చేసుకో. అలాగే మేడం, వస్తాను సార్. తెలుసుకోవడంలో తప్పే ఉంది రేఖ. పైగా వాళ్ళ వదినకేదో పేరు పరపతుందని వాడే చెప్తున్నాడుగా. రేయ్, మీ వదిన గారి పేరేంట్రా? అమృత. లాయర్ అమృత సార్. లాయర్ అమృత సార్. 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 అమృత
చెప్తారా? ఏంటి మేడం? అమృత అంటే ఏ అమృతరా? బొబ్బర్లంక బాంబ్లాస్ట్ లో కృష్ణమూర్తి కూతురా? ఓ, మా వదిన గురించి మీకు తెలుసా? తెలిసే ఉంటుందిలేండి, తను పెద్ద లాయర్ కదా. మేడం, కృష్ణమూర్తి ఎవరనుకున్నారు? మా మావయ్య గారు. అదేంటి సార్, అందరూ నా వంక అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు వెంకట్రావు. వెంకట్రావు, నీకు శాలరీ అడ్వాన్స్ ఇవ్వాలి కదా? అదేంటి సార్, నేను నిన్ననే కదా జాయిన్ అయింది, అప్పుడే శాలరీయా? పనిచేసేవాడి కష్టం దాచుకోకూడదురా. మన దగ్గర పనిచేసేవాడి కష్ట సుఖాలు మనం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? రేఖ, వీడికి 1 నెల అడ్వాన్స్ ఇచ్చి పంపించు. వెంకట్రావు, మనం ఒక 4 రోజులు చిన్న క్యాంపుకు వెళ్లే పనుంది. ఒక 4 రోజులకు సరిపడా బట్టలు సర్దుకుంటా. అలాగే నీకు చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకుంట్రా. అర్థమైందా? అలాగే సార్. ఇందా తీసుకో. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ సార్. ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకొని వస్తాను. చక్రధర్, ఆ అమృత వెతికేది వీడి కోసమే. వీడిప్పుడు మన దగ్గర పనిచేస్తున్నాడు చక్రధర్. టైం మనకు బాగా కలిసొస్తుంది రేఖ. ఆ అమృతను ఏమీ చెయ్యలేమన్నావు కదా. మన చేతిలో ఉన్న ఈ వెంకట్రావుని చంపేసి డెడ్ బాడీ ఆ అమృతకు పార్సల్ చేస్తాను. సభాష్ చక్రధర్. ఆ అమృత ఎవరి కోసమైతే వెతుకుతోందో వాణ్ణిప్పుడు శవంగా పార్సిల్ పంపించేస్తే ఆ అమృత విలవిల్లాడిపోతుంది. చక్రధర్, నువ్వు ఇదే పని మీదుండు. ఈసారి అమృత మన చేతుల్లో ఖచ్చితంగా చిక్కుతుంది. శర్వాణి, ఎందుకింకా డల్ గా ఉన్నావు? నీకేదో పిచ్చికలొస్తే ఇంకా దాన్నే పట్టుకుని కూర్చుంటే ఎలా? నీరజ సేఫ్ అని నైట్ ఫోన్ చేసినప్పుడే అర్థమైంది కదా. రేణు, నీరజకి పురుడు మనమే జరిపిద్దామా? శర్వాణి, ఏమైంది నీకు? ఎందుకు ఆ అమ్మాయి మీద అంత ఎఫెక్షన్ పెంచుకుంటున్నా? తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు మీ నాన్న పేరు పెట్టుకున్నంత మాత్రాన
ఆ బిడ్డ నీ సొంతం కాదు. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు. రేణు, ఎమోషన్స్ కి బ్లడ్ రిలేషన్సే ఉండాలా? అలా అయితే మనిద్దరికి ఏ బ్లడ్ రిలేషన్ ఉందని? నాకేదేనైతే నువ్వు, నీకేమైనైతే నేను, ఒకరికొకరు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నాం. ఎందుకో ఏంటో నాకు తెలియదు రేణు. నేను నాకు తెలియకుండానే నీరజ కడుపులో పెరుగుతున్న బిడ్డతో బాండింగ్ పెంచుకున్నాను. నువ్వు తిడతావని చెప్పలేదు కానీ నీరజ డెలివరీ అయ్యాక బేబీకి బారసాల కూడా నేనే జరిపించాలని ఈ మధ్య నాకు ఆలోచనలొస్తున్నాయి. శర్వాణి, నిన్ను చూసి నవ్వాలో అర్థం కావడం లేదు, బాధపడాలో అర్థం కావడం లేదు. కానీ నాకొకటి బాగా అర్థమైందేంటంటే, నువ్వు నీకు తెలియకుండానే నీరజ కడుపులో పెరుగుతున్న బిడ్డపైన విపరీతమైన ఎఫెక్షన్ ని పెంచుకుంటున్నావు. ఒక ఆడదానిగా నీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నీ సంతోషానికి మించి నాకు కావాల్సిందేమీ లేదు. పద, లోపల నీరజతో అన్ని విషయాలు మాట్లాడదాం. కాని నీరజకేదో జరుగుతుందని నువ్వు కంగారు పడిపోయి తన్ని కంగారు పెట్టకు. అర్థమైందా? సరే రేణు, పద. అబ్బా వద్దండి. నీరజ, ఈ ఒక్క స్పూన్ తినమ్మా, జీడిపప్పు ఉంది. ఈ ఒక్క స్పూన్ తిను. అబ్బా ఇంకా నా వల్ల కాదండి, నేను తినలేను. అవేం కుదరవు, తిను. నేను తినలేను. తినలేను అంటే ఎలాగమ్మా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డెవరు? నా ఇంటి వారసుడు. అవును నీరజ, నువ్వీ 2 స్పూన్లు ఖచ్చితంగా తినాల్సిందే. ఇదిగో రవీంద్ర, పాయసం అయిపోగానే ఫ్రూట్స్ స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడానా? నా వల్ల కాదు కీర్తి, ఇవన్నీ నేను తినలేను. నీరజ, ఇప్పుడు నువ్వు ఇవన్నీ తినకపోతే నా మీద ఒట్టే. ఇదిగో అమ్మా, ఈ ఒక్క స్పూన్ కూడా తిను. వీలు ఓవర్ యాక్టింగ్ తగలయ్యా. ఒక్కొక్కరు ఏం నటిస్తున్నారు ఇక్కడ. కీర్తి, శర్వాణి మేడం, అక్కడే ఆగిపోయావే శర్వాణి, లోపలికి రా. రండి మేడం.
నీరజ, నీకోసం మా శర్వాణి ఒకటే టెన్షన్ పడుతోంది. నువ్వు త్వరగా డెలివరీ అయ్యి ఆ బేబీని తన చేతిలో పెట్టే. రోజు తిని టార్చర్తో నేను చస్తున్నాను. రేణు, టార్చర్ అంటావేంటి? నీరజ, ఆరోగ్యం ఎలా ఉంది? నాకేంటి మేడం, చూస్తున్నారు కదా, మా ఆయన, మా మావయ్య గారు, కీర్తి అందరూ కలిసి నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు. వీళ్ళకి తోడు మా అత్తయ్య. ఇప్పుడు సమయానికి తన గుడికి వెళ్ళింది గాని లేకపోతే ఒకటే హడావుడి చేసేది. చూసావా శర్వాణి, నీరజ ఎంత హ్యాపీగా ఉందో. కనీసం ఇప్పుడైనా నమ్ముతావా తను సంతోషంగా ఉందని? మేడం, మీరు నా పట్ల చూపించే శ్రద్ధకు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. కానీ మీరు టెన్షన్ పడుతున్నంతగా నాకిక్కడ ఏ ప్రాబ్లం లేదు. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సంతోషంగా ఉన్నాము. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని చంపడానికి ఇంత నాటకమాడి మరీ ఈ శర్వాణి నమ్మించాల్సి వస్తుంది. ఛీ! కీర్తి, నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా? సరే, నీకిప్పుడే వాట్సాప్లో మీ మర్ది ఫోటో పంపిస్తాను, చెక్ చేసుకో.